ప్రేక్షకులకు నమస్కారం. మైత్రి మీడియా పొలిటికల్ బులెటిన్ సార్వత్రిక సమరం బిగ్ బ్యాలెట్ ఫైట్కు స్వాగతం. నేటి తాజా రాజకీయ పరిణామాలు, వార్తలు, విశేషాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల సమయంలో కనబడే వాళ్ల మాటలు నమ్మొద్దు. అభివృద్ధి సంక్షేమ ప్రభుత్వానికి మరోసారి పట్టం కట్టండి. ఎన్నికల ప్రచారంలో బడ్డుకొండ అప్పలనాయుడు. పరిపాలన అంటే సంపద సృష్టించి అభివృద్ధి చేయడం. సైకో జగన్కు మరోసారి అవకాశం ఇస్తే భూములన్నీ మాయమవుతాయి. పూసపాటి అశోక్ గజపతిరాజు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పాలనకు మద్దతు పలకండి. జగనన్న పాలనలో లబ్ధి పొందామనుకుంటే ఫ్యాన్ గుర్తుపై ఓటేయండి. ఎన్నికల ప్రచారంలో డాక్టర్ తలే రాజేష్. ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పోస్టల్ బ్యాలెట్ కల్పిస్తామని వెల్లడి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన ప్రతిపక్షాలపై కక్ష సాధించడానికి కేటాయించారని భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టగానే ప్రజావేదికతో ప్రారంభించిన కూల్చివేతతో విధ్వంస పాలనకు శ్రీకారం చుట్టారని విమర్శించారు. నియోజకవర్గంలో ఆనందపురం మండలంలో పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యపడుతుందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. నియోజకవర్గ పరిధి ఆనందపురం మండలం గంభీరం, ముకుందపురం, బోని, చెర్లపాలెం, పేకేరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక దశల వారీగా మద్యం నిషేధం చేయకపోతే 2024 ఎన్నికల్లో ఓటు అడగబోనని ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని ప్రచారం చేస్తున్నారని నిలదీశారు. మద్య నిషేధం పేరు చెప్పడంతో అక్క చెల్లెమ్మలు 2019లో వైసీపీకి భారీ మెజారిటీతో గెలిపించారని అన్నారు. నిషేధం మాటలా ఉంచి మద్యం ధరలు 3 రెట్లు పెంచేశారని, ఆరోగ్యంతో పాటు జేబులు కూడా గుల్ల చేస్తున్నారని దుయ్యబట్టారు. మద్య నిషేధం మాట ఎత్తనివ్వకుండా 25 ఏళ్ల పాటు మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకువచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ కోరాడ రాజబాబు, బీజేపీ ఇన్ఛార్జ్ రామనాయుడు, జనసేన నాయకుడు ఎస్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా నేను చేసిన అనేక పనులున్నప్పటికీ కూడా మరి ఏదైతే మీ బోని రోడ్డు, ఈ రోడ్డుకే బోని రోడ్డు అని పేరు పెట్టుకున్నాం. ఆ రోడ్డు వేయటం కూడా నాకు జీవితంలో మర్చిపోలేని కార్యక్రమం అది. 2014 ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మరి ఆ రోజు మీరు ఇచ్చిన భారీ మెజార్టీ తోటి మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టాం. ఆ 5 సంవత్సరాలు కూడా భీమిలి నియోజకవర్గంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. దాదాపు 3,800 కోట్ల రూపాయలతోటి గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. బహుశా దేవుడు మనకి మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇవ్వడం, ఎందుకంటే ఏదైతే మిగిలిపోయిన పనులున్నాయో అవన్నీ కూడా మన చేతుల మీదుగా చేయడానికే మళ్ళీ మాకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చాడని అనుకుంటా ఉన్నాను. తప్పకుండా మీ ఆశీస్సులతో రేపు భారీ మెజార్టీతో మనం ఎమ్మెల్యేగా గెలుస్తాం. మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, మన ప్రభుత్వం వస్తుంది. వచ్చిన తర్వాత బోని గ్రామంలో ఏదైతే మీ సమస్యలు ఇప్పుడే సోదరుడు ప్రసాద్ చెప్పాడో, ఒకటి భూముల సమస్య, ఏదైతే అప్పుడు సర్వే అంతా కూడా దాదాపు ఒక కొలిక్కి తీసుకొచ్చాం, కానీ అది ఫైనల్గా కావాల్సింది కొద్దిగా బ్యాలెన్స్ ఉంది. అలాగే ఆ లిఫ్ట్ ఇరిగేషన్, ఇవి 2 కూడా ఆ రోజు మనం ప్రాసెస్ చేసి మొత్తం అంతా కూడా మొదలుపెట్టి దానికి వేరేగా అధికారులు కూడా తీసుకొచ్చి నేను స్వయంగా ఆ ప్రాంతాన్ని కూడా వెళ్ళడం జరిగింది. 6,50,00,000తో ఆ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా శాంక్షన్ చేసుకున్నాం. అవన్నీ కూడా తర్వాత వచ్చిన ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. అభివృద్ధి సంక్షేమ ప్రభుత్వానికి మరోసారి పట్టం కట్టాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా పూసపట్రేగ మండలం రెల్లివలసలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగనన్న ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. అబద్ధాల హామీలిస్తూ ప్రజలను మోసం చేసి అమెరికా వెళ్లిపోయే వ్యక్తిని నమ్మవద్దని, మీలో ఒకటిగా రైతు బిడ్డగా సేవలందిస్తున్న తనను గెలిపించాలని నెల్లిమర్ల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు ప్రజలను కోరారు. నియోజకవర్గ పరిధి పూసపాటిరేగ మండలం రెల్లివలస గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు కుమారుడు ప్రదీప్ నాయుడు, కోడలు, ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ రీజనల్ డిప్యూటీ కోఆర్డినేటర్ మధ్య శ్రీనివాసరావు కుమార్తె చిన్న శ్రీను
ఆఫ్ సోల్జర్స్ అధ్యక్షురాలు మజ్జి సిరిసహస్రలు కూడా పాల్గొన్నారు. రెల్లివలస గ్రామానికి చేరుకున్న ప్రదీప్ నాయుడు సిరిసహస్ర దంపతులకు స్థానిక నాయకులు పుష్పాభిషేకాలతో పూలమాలలతో కుంకుమలు దిద్ది అపూర్వ స్వాగతం పలికారు. గ్రామంలో ఇంటింటికి ప్రదీప్ నాయుడు సిరిసహస్రలు తిరిగి మే 13న జరగనున్న ఎన్నికల్లో బడ్డుకొండ అప్పలనాయుడుని ఎమ్మెల్యేగా, బెల్లాన చంద్రశేఖర్ను ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. బడ్డుకొండ, బెల్లానలు నియోజకవర్గానికి, రెల్లివలస గ్రామానికి చేసిన సేవలను ప్రచారం చేశారు. ఎమ్మెల్యే, ఎంపీలను గెలిపించుకుని రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగి రాష్ట్రం అభివృద్ధి చెందేలా, సంక్షేమ పథకాలు మరింత మంచిగా అమలు అయ్యేలా సహకరించాలని ప్రజలను కోరారు. అనంతరం జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. సభలో ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన సాగించారన్నారు. మరింత ప్రగతి పథంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. కూటమి నాయకులు చెప్పే మాయమాటలు నమ్మి మోసపోవద్దని, సంక్షేమ పాలనకు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ప్రదీప్ నాయుడు మాట్లాడుతూ లోకం నాగమాధవి తీరును ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏమైనా పథకాలు కావాలంటే ప్రభుత్వ అధికారుల చుట్టూ, ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగేవారు. కానీ ఇక్కడ జగనన్న పరిపాలనలో ప్రభుత్వ అధికారులు మీ ఇంటి చుట్టూ తిరుగుతున్నారంటే ఇదే ప్రజల వద్ద పరిపాలనని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే మనం ఈ 5 సంవత్సరాల్లో డీబీటీల ద్వారా, ప్రభుత్వ పథకాల ద్వారా దాదాపుగా 40 కోట్ల అభివృద్ధి, 40 కోట్లు ఈ సంక్షేమ పథకాలు మీ ఖాతాల్లో పడ్డాయి. అదే కాకుండా సచివాలయాలు, రైతు భరోసా, ఈ గ్రామానికి ఏవైతే వివిధ రకాల గ్రామ అభివృద్ధులు దాదాపుగా 5 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామానికి చేశాం. అయితే మనకి అపోజిషన్ గా లోకల్ కానీ లోకం మాధవ్ గారు పోటీ చేస్తా ఉన్నారు. ఒకసారి 2019లో పోటీ చేశారు, మీరు తీర్పిచ్చారు, 7,000 ఓట్లతో విమానం ఎక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ టికెట్ తెచ్చుకున్నారు, మళ్ళీ విమానం దిగి వచ్చింది. మళ్ళీ మీరు ఇంకో తీర్పిస్తారు, మళ్ళీ విమానం ఎక్కి వెళ్ళిపోవడానికి ఆవిడ సిద్ధంగా, ఆవిడ ఫ్లైట్ టికెట్ కూడా రెడీ చేసుకుంది. మొన్న ప్రతిసారిను ఎక్కడ మీటింగ్లో కనబడినా బడ్డుకొండ అప్పలనాయుడు ఎక్కడ తిరిగారు, ఏడ్ చేశారు. అమ్మ నీకు కనబడదా? ఎంతమంది అభిమానం, ఎంతమంది ప్రజల మధ్యలోనూ ఈ నియోజకవర్గ వ్యాప్తంగా గడప కార్యక్రమాలు చేశాం. మీరైతే ఫారెన్లో ఉన్నారు, బడ్డుకొండ అప్పలనాయుడు ఎక్కడ ఉన్నారని. ఇక్కడికి వచ్చి నెల్లిమల నియోజకవర్గ ప్రజానిగా అడుగు, గడప ద్వారా 5 సంవత్సరాలు ప్రజల మధ్యలో ఉన్నారు బడ్డుకొండ అప్పలనాయుడు గారు. మనకు కావాల్సింది 6 మాసాలు ఫ్యానే, ఎప్పుడు కూడా ఫ్యానే కావాలి. ఇవాళ ఫ్యాన్ కావాలి కాబట్టి ఫ్యాన్ నీడలో మీ అందరూ చల్లగా ఉండాలా. మళ్ళీ వాలంటరీ వ్యవస్థ రావాలా, మనంతా గడపకి మన దగ్గరికి అన్నీ రావాలా. మళ్ళీ ఇందా మా సీన్ చెప్పినట్టుగా అమ్మఒడి పథకం 15,000 17,000 చేశారు. అలానే కాపు నేస్తం పెన్షన్లు కూడా 15,000 20,000 చేశారు. చెయ్యోత పథకం 56,000 1,20,000 చేశారు. ఈ పథకాలన్నీ పెరిగాయర్రా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉంటే పేదవాళ్ళు బాగుపడతారు, ముసలి వాళ్ళు బాగుపడతారు. ఇవాళ చాలా మంది కుటుంబాల్లో అలాంటి ముసలమ్మలు పనిపాటికి వెళ్ళిపోయి ఇంట్లో ఉంటే ముసలమ్మ సంగతి మీకు తెలుసు, అలాగా సునుక్కొని ఆ కోడలు ఏ పని చేయలేదు, తినేసి లేదంటది ఒక అమ్మ. కడుపు నిండా తినేయడం మా కోడలు పెట్టలేదంటే పాప మా కోడలు కడుపు మండిపోయి దీనికంటే చిన్నవాళ్ళందరూ చచ్చిపోతుంది కానీ మా అత్తకి సాగు రాలేదంట. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏ కోడలు కూడా ముసలమ్మని చచ్చిపోమని చెప్పలేదు. ఎందుకంటే అది వారు స్కూల్ తోడుచుకొని 3,000 రూపాయలు నెలకు వస్తుంది అండి వెనకమ్మని, 3,000 వెనకమ్మ వస్తుంది. మీ నాయకులు తయారైపోయినప్పుడే వాళ్ళందరూ కూడా ఎంత ఇస్తుందో, ఎలా పనిచేద్దామో, ఎలా తినేద్దామో అని ఉన్నారు. తినిస్తే పర్వాలేదు, మీకు పంచితేనే ప్రమాదం, పంచినా ప్రమాదం లేదు. తీసుకొని మీరు చక్కగా మరి ఆ రోజున సర్పంచ్ ఎలక్షన్కి ఒక తేడా చేశారు. ఇవాళ వైస్ ప్రెసిడెంట్ మన తాలూకా నెంబర్లో గెలిచాం. ప్రెసిడెంట్ వచ్చినప్పుడు 40-50 ఓట్లు 60 ఓట్లు పోయింది. ఆ ప్రెసిడెంట్ పోబట్టి ఇంకా కొంత ఇదైపోయింది. లేకపోతే ఏపాటికే ఆ పంచాయతీ తీర్మానం ఇచ్చుంటే మీ దగ్గర ఫ్యాక్టరీ డబ్బులు కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత నా డబ్బులతో కానీ ఒక 25-30 లక్షల రూపాయలతో మీ సులభ కాంప్లెక్స్ కడతాను. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో తాను గెలుస్తాననే ప్రచారం జరుగుతుండటంతో కుటుంబ వివాదాలను రాజకీయం చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. తన అల్లుడు గుండపోలు గౌతమ్ విడుదల చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో అల్చల్ చేస్తుండగా ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించడంతో మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. తన కుమార్తె విడాకుల వివాదం గత 4 ఏళ్లుగా కోర్టులో ఉందన్నారు. కుటుంబ వివాదాలు ఎవరికీ లేవు, పవన్ కళ్యాణ్ నాగబాబు కన్నా కుటుంబాల్లో లేవా అని ప్రశ్నించారు. ఇలాంటి నీచపు ప్రచారాలు మానుకొని దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలని అన్నారు. పర్టికులర్గా కొన్ని టీవీ ఛానల్స్లోనూ
కొన్ని అంతకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి టీవీ ఛానల్స్లోను సోషల్ మీడియాలోనూ మా అల్లుడు, నా రెండవ అల్లుడు గుండబోలు గౌతమ్, డాక్టర్ గుండబోలు గౌతమ్ నా మీద చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. కొన్ని టీవీలు ప్రసారం కూడా చేశాయి. వాస్తవంగా అవి చూసిన తర్వాత నేను మాట్లాడాలని అనుకోలేదు. నన్ను చాలా టీవీ ఛానల్స్ ఫోన్ చేసి మీ మీద ఇలా సోషల్ మీడియాలోను కొన్ని టీవీల్లోనూ మీ అల్లుడిగా చెప్పబడుతున్న ఒక వ్యక్తి మీ మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు, మీరేమన్నా కామెంట్ చేస్తారా, ఆయన మీ అల్లుడేనా అని అడిగారు. ఎస్, మా అల్లుడేను అని చెప్పాను. నేనేమి కామెంట్ చేయదలుచుకోలేదు, ఇది నా ఫ్యామిలీ ఇష్యూ అని నేను సున్నితంగా తప్పుకునే ప్రయత్నం చేశాను. అయితే ఈరోజు మధ్యాహ్నం అనుకుంటాను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పొన్నూరు, నా తమ్ముడు అంబటి మురళి కృష్ణ పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి తెలుగుదేశం తరపున వచ్చి మా అల్లుడి విషయాన్ని కూడా కామెంట్ చేశాడు. రాంబాబు గారు అల్లుడు కూడా రాంబాబు గారు దుర్మార్గుడు, ఓటు వేయొద్దని అంటున్నాడు అనేటువంటి మాట, ఇంకా ఏయో పిచ్చి పిచ్చిగా కొన్ని మాటలు మాట్లాడారు. అవి నేను చూశాను. జనం కూడా పెద్దగా లేరు. అది మాట్లాడిన తర్వాత దీన్ని ఇలా వదిలేయడానికి వీల్లేదు, నేను కూడా మీడియా ముందుకు వచ్చి జరిగిన విషయాలను చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో మీ అందరికీ ఈ మీడియా సమావేశంలో అందుబాటులోకి రావడం జరిగిందని మనవి చేస్తున్నాను. ప్యూర్లీ ఇట్ ఈజ్ ఎ ఫ్యామిలీ ఇష్యూ, ఇట్ ఈజ్ ఎ డిస్ప్యూట్ ఆల్సో. నాకు 3 కుమార్తెలు ఉన్నారు. నా రెండవ కుమార్తె అంబటి మనోజ్ఞ డాక్టర్, MBBS పూర్తి చేసుకుంది. గుండబోలు గౌతమ్కి ఇచ్చి వివాహం చేశాం. వారికి 2 పిల్లలు, ఒక బాబు, ఒక పాప. ఆ పెళ్ళికి చాలామంది మన నియోజకవర్గ ప్రజలు కూడా వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి ఆశీర్వదించాడు. తర్వాత కాలానుగుణంగా ఫ్యామిలీలో డిస్ప్యూట్ రావడం జరిగింది. నా కూతురికి, నా అల్లుడికి సుమారుగా 3-4 సంవత్సరాల నుంచి నా కూతురు, నా మనవరాలు, మనవడు నా సమక్షంలోనే ఉన్నారు, నా పర్యవేక్షణలోనే ఉన్నారు. నేనే వారిని ఆర్థికంగా ఆదుకుంటున్నాను. నా రెండవ అల్లుడు గుండబోలు గౌతమ్ ఏ విధమైనటువంటి సహాయం చేయకోకుండా వదిలేశాడు. ఇద్దరికి డిస్ప్యూట్ ఉంది. ఆ డిస్ప్యూట్ మీద నా అల్లుడు గుండబోలు గౌతమ్ కుకటపల్లి కోర్టులో డైవర్స్ కోసం అప్లై కూడా చేసుకున్నాడు. దానికి నా కూతురు అటెండ్ అవుతుంది. కౌంటర్ పడేశాం. అది ఇంకా ఒక కంక్లూజన్కు రాలేదు. దిస్ ఈజ్ ప్యూర్లీ ఎ ఫ్యామిలీ డిస్ప్యూట్. నా కూతురికి, నా అల్లుడికి మధ్యన ఉన్నటువంటి ఫ్యామిలీ డిస్ప్యూట్. దీన్ని చాలా కీలకమైన సమయంలో, ఎన్నికల సమయంలో 13వ తారీఖున పోలింగ్ జరుగుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని 5వ తారీఖున నా అల్లుడు ఒక వీడియో రిలీజ్ చేశాడు. నేను ఒక పెద్ద దుర్మార్గుడని, దుష్టునని, నాకు ఓటు వేయొద్దని. సరే, అతను చేశాడు. దట్ ఈజ్ అ డిఫరెంట్ మ్యాటర్. దాని గురించి నేను పెద్ద మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే నా అల్లుడు ఏమి రాజకీయ నాయకుడు కాదు, ఈజ్ అ డాక్టర్. నా కూతురు ఏమి రాజకీయ నాయకురాలు కాదు, షీ ఈజ్ ఆల్సో ఏ డాక్టర్. తర్వాత నేను ఎందుకు మాట్లాడాలని అనుకుంటున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు పొన్నూరులో ఇదే సంభాషణ మాట్లాడారు. అంతకు ముందు కూడా నా అల్లుడు పలు సందర్భాల్లో గుండబోలు గౌతమ్ నా కూతురు కబురు చేశాడు. నేను పవన్ కళ్యాణ్ గారిని కలుస్తాను, చంద్రబాబు గారిని కలుస్తాను అని బెదిరించి డైవర్స్ కావాలనేది ఆయన కోరుకున్నాడు. డైవర్స్ ఇవ్వడానికి కూడా నా కూతురికి ఏం అభ్యంతరం లేదు. కానీ నా కూతురికి ఒక కూతురు, ఒక మనవడు ఉన్నాడు. వారి భవిష్యత్తు ఏమిటో తేలాలి కదా. దానికోసం మేము డైవర్స్ గురించి కోర్టులో ఫైట్ చేస్తున్నాం. ఆయన ఫైట్ చేస్తున్నాడు, మేము ఫైట్ చేస్తున్నాం. దిస్ ద డిస్ప్యూట్. దీన్ని ఎవరికి చెప్పలా. పరిపాలన అంటే సంపద సృష్టించి అభివృద్ధి చేయడమని, అప్పులు చేయడం కాదని మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు పోసుపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. విజయనగరం మండలంలోని చిల్లపేట, సారిక, జొన్నవలస గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో మంచి పరిపాలన అందించే నాయకులకు మద్దతు పలకాలని కోరారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి మరొక అవకాశం ఇస్తే భూములన్నీ మాయమవుతాయని, ప్రజల ఆస్తులు, పత్రాలు ఆయన దగ్గరే పెట్టుకుంటారని కేంద్ర మాజీ మంత్రి తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు ఆరోపించారు. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల్లో దెబ్బతీశారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరం ఎమ్మెల్యే అభ్యర్థిని అదితి గజపతిరాజుతో కలిసి విజయనగరం మండలంలోని సారిక, చిల్లపేట, జొన్నవలసలో పర్యటించారు. లక్షల కోట్లు దోచేసిన వ్యక్తి సీఎం అయితే పరిస్థితి ఇలాగే ఉంటుందని చెప్పారు. అతనికి ఇవే చివరి ఎన్నికలన్నారు. ప్రజలందరూ ఆలోచించి బంగారు భవిష్యత్తునిచ్చే నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వానికి మద్దతునివ్వాలని కోరారు. ఎంపీగా కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేగా అదితి గజపతిరాజును గెలిపించాలన్నారు. నాయకులు బొద్దుల నరసింగారావు, ఈశ్వర్రావు, గంటా పోల్నాయుడు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం, జనసేన కలిసి ఒక కూటమిగా ఎందుకు గెలిచాడు? ఓట్లు చీల్చారు కనుక
పోయినసారి గెలిచి రాజకీయ వ్యాపారమే చేశాడు గాని ప్రజలకి ఏం పెట్టాడు? సంక్షేమము, నిరంతరం కృషి, అభివృద్ధి, నిరంతరం కృషి. మీరు చేసింది ఏంటి? అప్పులే నిరంతరం కృషిగా చేసి పెట్టేశాడు అన్నమాట. మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని దీని నుంచి మనం అంతా బయటపడాలంటే మనం కూటమికి ఫుల్ మెజారిటీ ఇచ్చి పంపించాలి. ఈ ఓట్ స్ప్లిటింగ్ ఈటింగ్ చేసేస్తే మన స్ప్లిటింగ్ ఈటింగ్ అయిపోతుంది అన్నమాట. మన పిట్ట కథలే మిగులుతాయి. మన లా అండ్ ఆర్డర్ ఎంతవరకు దిగజారిందంటే ముఖ్యమంత్రి కుటుంబానికి ఆ బాబాయిని ఎవరు చంపారు 5 సంవత్సరాలు ఎవరు పట్టుకోలేకపోయారంటే ఆ ముఖ్యమంత్రియా, జోకరా, సర్కస్ కంపెనీ నడుపుతున్నాడా అని నేను అడుగుతా ఉన్నా. మనము నవ్వడానికి ఇవన్నీ బాగున్నాయి కానీ మన జీవితాల్లో ఏంటనేది ప్రశ్న. 9 సార్లు మన కరెంట్ ఛార్జీలు పెంచారు. ఇక్కడ ద్వారపూడి దగ్గర 1 మెగావాట్ సోలార్ మీరు చూసుంటారు కొందరు ధ్వంసం. నగరంలోని 50వ డివిజన్ వైఎస్ఆర్ నగర్లో నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామికి మద్దతుగా ఆయన కుమార్తె డాక్టర్ సంధ్య, అల్లుడు డాక్టర్ నాగభిషేక్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి వచ్చే ఎన్నికల్లో సంక్షేమ అభివృద్ధి పాలనకు మద్దతు పలకాలని కోరారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో మంచి జరిగింది అనుకుంటే మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి కుమార్తె డాక్టర్ సంధ్య, అల్లుడు డాక్టర్ నాగాభిషేకులు పిలుపునిచ్చారు. నగరంలోని 50వ డివిజన్ వైఎస్ఆర్ నగర్లో వారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తున్న సందర్భంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తమ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా డాక్టర్ సంధ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో సాగిన సంక్షేమం, నియోజకవర్గంలో కోలగట్ల వీరభద్రస్వామి చేసిన అభివృద్ధిని ఆశీర్వదించి మరోసారి వైసీపీ ప్రభుత్వానికి మద్దతు పలకాలని కోరారు. చంద్రబాబు నాయుడు సూపర్ 6 అంటూ కల్లబొల్లి మాటలతో తెలుగుదేశం నాయకులు ప్రజల ముందుకు వస్తున్నారని, వాటిని నమ్మవద్దనని సూచించారు. ప్రజాసేవకు అంకితమైన వారిని మరలా పాలకులుగా ఎన్నుకున్నట్లయితే ప్రజలకు మరింత మంచి చేకూరుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజలంతా సంతోషంగా, సుభిష్టంగా ఉండాలంటే కోలగట్ల లాంటి మంచి మనసున్న వ్యక్తులను ఎన్నుకోవాలని అన్నారు. నగర అందాలతో కార్పొరేషన్ స్థాయికి ఎదిగిందని కొనియాడారు. మరలా ఎమ్మెల్యేగా ప్రజలంతా తమ ఓటు ద్వారా గెలిపించుకుంటే నగరంలో ఉన్న అరకొర పనులు పూర్తి చేస్తారన్నారు. ఈ నెల 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో ప్రతి ఓటరు 2 ఓట్లు ఉంటాయని, వాటిని పార్లమెంట్ సభ్యులుగా బెల్లాన చంద్రశేఖర్ కు, శాసనసభ సభ్యులుగా కోలగట్ల వీరభద్రస్వామికి వేసి గెలిపించాలని కోరారు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఉన్న ప్రజలందరూ మనకి చాలా సహకారం చేసి మనకి ఘన స్వాగతం పలికి మాతో పాటు క్యాంపెయినింగ్లో పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం. మనం చూసుకున్నట్టయితే రాష్ట్రంలో జగనన్న నవరత్నాలని కార్యక్రమము చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ఎన్ని పథకాలు ప్రవేశించినా అవి మన జిల్లాలో ప్రతి ఒక్కరికి, ప్రజలందరికీ అందాలి అంటే అది మనకి అవినీతి లేని రాజకీయము, నిస్వార్థం లేని రాజకీయం వల్లనే సాధ్యమవుతుంది. అది మన స్వామన్నతోనే సాధ్యమవుతుంది. ఇక్కడ ప్రజలందరికీ పెన్షన్లు కానీ, ఇల్లు పట్టాలు కానీ, అక్కడ చూసినట్టయితే మెయిన్ రోడ్డు కానీ, కాలువలు కానీ, ఇవన్నీ మౌలిక సదుపాయాలు అంటే మనం బేసిక్ నెసెసిటీస్ అంటాము. ఇవన్నీ గతంలో ఎన్ని సంవత్సరాలుగా ఉండిపోయే ప్రజలందరూ ఇబ్బంది పడుతుంటే మనకి ఇప్పుడు స్వామాన్య ఎమ్మెల్యే అయిన తర్వాత జరగడం చాలా ఆనందకరమైన విషయం. ప్రజలందరూ దానికి చాలా ఆనందంతో ఉన్నారు. ఇలాగే చూసుకున్నట్టయితే మన వైఎస్ఆర్ నగర్ లోనే కాకుండా మిగిలిన వార్డుల్లో, విజయనగరం మొత్తంలో ఇలానే మౌలిక సదుపాయాలు గాని, నగర సుందరీకరణ గాని, ఇలాంటి ఆహ్లాదకరమైన పనులు గాని విజయనగరంలో జరగడం జరిగింది. ఇవన్నీ ప్రజలు గుర్తిస్తున్నారు. ఇలాగే ఈ అభివృద్ధి నిలబడాలన్నా, ఇంకా కొత్త కొత్త అభివృద్ధి విజయనగరం పట్టణంలో, విజయనగరం జిల్లాలో చోటు చేసుకోవాలంటే మళ్ళీ ప్రజలందరూ, విజయనగరం ప్రజలందరూ తప్పనిసరిగా ఎమ్మెల్యే ఓటుని, ఎంపీ ఓటుని 2 ఫ్యాన్ గుర్తుపై వేసి వీరభద్రస్వామి గారిని, బెల్లాన చంద్రశేఖర్ గారిని అఖండ విజయంతో గెలిపిస్తారని ప్రజలందరినీ కోరుకుంటున్నారు. స్వార్థ రాజకీయాల కోసం యువత భవిష్యత్తు నాశనం చేయవద్దని జై భీమ్రావ్ భారత్ పార్టీ బొబ్బిలి అసెంబ్లీ అభ్యర్థి మరడాన వెంకటనాయుడు, ఎంపీ అభ్యర్థి అరుణ్ కుమార్ అన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మరడాన వెంకటనాయుడు మాట్లాడుతూ గతంలో తమ కుటుంబ సభ్యులు వైసీపీ కార్యకర్తలుగా సంపంగి వెంకట చిన అప్పలనాయుడు గెలుపు కోసం పనిచేశామని, కానీ సంపంగి రాజకీయ స్వార్థం కోసం మా కుటుంబాన్ని పావులుగా వాడుకొని అన్యాయం చేశారని విమర్శించారు. స్వార్థ రాజకీయాల కోసం యువత భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని కోరారు. రోడ్లు, తాగునీటి సమస్యను పరిష్కరించడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారని విమర్శించారు. నువ్వు ఈరోజు ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా 175 స్థానాలు మొట్టమొదటిగా ఓడిపోయేది సంబంగి వెంకట చిన్నప్పలనాయుడే. దయచేసి మిత్రులారా, వైసీపీ నాయకులు నేను ఒకటి అడుగుతున్నాం, మనందరం కూడా కుటుంబ సభ్యులుగానే పెట్టేశాం. మనమందరము బాధపడ్డాం.
మీరందరూ ఎందుకు అక్కడ బందీలు అయిపోతున్నారో అది మీకే చెప్తూ ఉన్నాను, మీ విజ్ఞతగా అడుగుతూ ఉన్నాను, మీ సోదరుడిగా అడుగుతూ ఉన్నాను. నేను పోరాడుతాను, నేను మీ గొంతుగా వినిపిస్తాను, మీకు నేను అండగా ఉంటాను. ఈ ఒక్కసారి అవకాశం కోటి గుర్తుపై ఓటేయండి. అతనికి మీకు పని చేయాలని అంత ప్రేమగా ఉంటే, అంతేకాని 5 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ ఓటుని మరొక్కసారి ఈ బొబ్బుల ప్రజలు మనం కానీ చిన్నపిల్లాడికి అవకాశం ఇస్తే మనందరం కూడా ఆత్మహత్యలు మిగులుతాయి. దయచేసి అర్థం చేసుకోండి. ఒక్కసారి మీరు నెట్లో పట్టండి, తెల్ల మండలం ఉద్యోగులు అంటే మీకు అందరూ కూడా తెలుస్తుంది. ఇప్పటికైనా సరే నాకెవరూ లేరు అన్నారు, మీకెవరో వస్తారని అన్నారు. నేను అధికారులు కూడాను తెల్ల ఎస్ఐ గారికి మనస్ఫూర్తిగా కనిపిస్తూ ఉన్నాను. దయచేసి నన్ను 7-8 నెలలు బట్టి నా గ్రామం వెళ్ళనివ్వకుండా నాకు డిఎస్పీ గారు, సిఏ గారు అందరూ కూడా నా స్వేచ్ఛనిస్తే, మీరు రమేష్ గారు మీకు ప్రాధాయపడుతూ ఉన్నా నా స్వేచ్ఛను హరించకండి, నా గ్రామాన్ని నేను వెళ్ళనియండి, మీకు కాలు పట్టుకుని వేధిస్తూ ఉన్నాను, అడుగుతూ ఉన్నాను. మీరేమైనానంటే ఎస్పీ గారు నా పైన తప్పుడు కేసులు పెట్టమని మీరు అనేక రకాలుగా నన్ను భయపెడుతూ ఉంటారు. నా ఓటు హక్కును కూడా మీరు వినియోగించకుండా చేస్తూ ఉన్నారు. నా కుటుంబ సభ్యులంతా కూడా బయట ఉన్నాం. మిమ్మల్ని నేను ఏదైనా ఉంటే మేము కోర్టులోన మా యొక్క ఏవైతే ఉంటాయో అవి మేము తేల్చుకుంటాం. కానీ ఇలా మమ్మల్ని బందీలుగా మమ్మల్ని భయపెట్టి, నేను మాట్లాడితే నీకు శిక్షలు పడతాయి, నువ్వు మాట్లాడితే నీకు కేసులు పెడతాము అని మీరు చెప్తూ ఉంటే నేను ఎవరికి చెప్పుకోవాలి? రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పాలనకు మద్దతు పలకండి. జగనన్న పాలనలో లబ్ధి పొందామనుకుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించండి. రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించండి అంటూ రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తలే రాజేష్ ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమం వలనే మరలా వైసీపీకి పట్టం కట్టేందుకు ప్రజలంతా సంసిద్ధంగా ఉన్నారని రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తలే రాజేష్ రాజాం పట్టణంతో పాటు రాజాం రూరల్ గ్రామాల్లో ఎన్నికల్లో ప్రచారం చేసిన ఆయన బ్యాలెట్ నమూనా చూపించి 3వ నెంబర్ వద్ద ఫ్యాన్ గుర్తుపై ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు ఓటు వేయాలని ఓటర్లను కోరారు. మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా ప్రజలు మద్దతు ఇవ్వడంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉందని, రాజాంలో ముచ్చటగా 3వసారి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ శ్రేణులు జోష్ మీద ఉన్నారు. అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను మెగా మేనల్డు సాయిధరం తేజును. ఈరోజు నేను గురువుకు శిష్యులా రాలేదు, మామకు అల్లుళ్ళా రాలేదు, జనసేనకు సైనికుల్లా వచ్చా అని సినీ హీరో సాయిధర్మ తేజ్ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోల్లో ఆయన పవన్ కళ్యాణ్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం రోడ్ షో నిర్వహించారు. ఫారెస్ట్ సైడ్ ఉన్నాము. అమ్మాయి ఎక్కువ జనం
కనపడ్డాను. నేను ఒక్కసారి ఈ గడప దాటి వచ్చి మీరు ఓటు వేయండి, రాజుకి ఓటు వేయండి. మీకోసం నిలబడతాను. ఆయన కంటే గొప్ప మేము ఉంటాం. మీరు ఉంటారా? పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరుగుతుంది. తొలి రోజు సుమారు 5,000 మంది ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఈ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు. జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన 2 ఫెసిలిటేషన్ కేంద్రాలను ఆమె సందర్శించారు. ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటును వినియోగించుకునేందుకు మంగళవారం వరకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది. జిల్లా వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఆదివారం ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ మంగళవారం వరకు కొనసాగనుంది. జిల్లాలో ఆయా నియోజకవర్గాల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాల్లో తొలి రోజు మొత్తం 4,989 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను వినియోగించుకున్నారు. జిల్లా కేంద్రంలో జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన 2 ఫెసిలిటేషన్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ నాగలక్ష్మి సందర్శించారు. ఓటింగ్ ప్రక్రియను పరిశీలించారు. క్యూ లైన్లు, పోలింగ్ బూత్లు, హెల్ప్ డెస్క్లను సందర్శించారు. ఎన్నికల ఏర్పాట్లపై ఉద్యోగులను ఆరా తీశారు. పలు సూచనలు చేశారు. క్యూ లైన్లలో ఎక్కువసేపు వేచి ఉండకుండా ప్రక్రియను వేగంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన వారికి హెల్ప్ డెస్కుల్లో పూర్తి సమాచారాన్ని అందించాలని చెప్పారు. కొంతమంది తమ ఓటు జాబితాలో లేదని చెప్పడంతో వారికి ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఓటు కోసం చేసిన దరఖాస్తును తప్పుగా నింపడం వల్ల కూడా కొంతమంది ఓట్లు జాబితాలో లేకపోయి ఉండొచ్చునని అన్నారు. అయినప్పటికీ తమ డ్యూటీ నియామక పత్రాలు, గుర్తింపు కార్డులను తీసుకువెళ్లి సంబంధిత నియోజకవర్గంలో ఓటు వేయవచ్చునని సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి ఉద్యోగి దరఖాస్తు చేస్తే పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పిస్తామని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే తమ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. అధికార వైసీపీ నేతలు ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించడం సరికాదని ఎన్డీఏ కూటమి బొబ్బిలి అసెంబ్లీ అభ్యర్థి బేబినాయన అన్నారు. బొబ్బిలి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కేంద్రం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను వైసీపీకి వేసి ఫోటో తీసి వాట్సాప్ పెట్టాలని బెదిరించడం దుర్మార్గమన్నారు. అధికార పార్టీ నేతల బెదిరింపులపై జిల్లా కలెక్టర్ ఆర్డీఓకు ఫిర్యాదు చేశామని, నిర్భయంగా ఉద్యోగులు ఓట్లు వేయాలని కోరారు. అందరికీ నమస్కారం. నిన్నటి నుంచి కూడాను నాకు అనేక మంది ఉద్యోగస్తులు ఫోన్ చేసి చెప్పారు, అధికార పార్టీ నాయకులు మీకు ఫోన్ చేసి మీరు మీ పోస్టల్ బ్యాలెట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మీరు మీ మొబైల్ ఫోన్లో ఫోటో బంధించి ఫోటో తీసి మాకు వాట్సాప్ చేయాలని అనేక మంది ఒత్తిడి చేస్తున్నారని, అనేక మంది ఇబ్బంది పెడుతున్నారని, నాకు బెదిరిస్తున్నారని నాకు అనేక మంది చెప్పారు. దయచేసి మీరు ఈ బెదిరింపులకి భయపడకండి, మీరు ఈ ఒత్తిడికి తలొక్కకండి. ఉదయాన్నే నేను ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను. చాలా స్ట్రిక్ట్గా మొబైల్ ఫోన్స్ అనేవి బయటే ఉంచి పోలింగ్ కేంద్రాల లోపలికి తీసుకెళ్ళకూడదని చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు ఇస్తామన్నారు. కాబట్టి మీరు ఈ ఒత్తిళ్ళకి, ఈ బెదిరింపులకి ఎట్టి పరిస్థితిలో తలగొకండి. మీ ఆత్మసాక్షిగా మీరు ఓటు వేయాలని నేను ప్రతి ఒక్కరిని, పోస్టల్ బ్యాలెట్ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటున్నాను. మొబైల్ ఫోన్లు పోలింగ్ కేంద్రాల్లోకి తీసుకెళ్ళడాన్ని పూర్తిగా ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు నిషేధించారు. ఇద్దరితో కూడా నేను మాట్లాడడం జరిగింది. యాజ్ పర్ ద రూల్ మీరందరూ కూడా ప్రొసీడ్ అవ్వండి. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఈ చౌకబారు ఒత్తిళ్ళకి మీరు తలొగ్గకండి. మీ ఆత్మసాక్షిగా మీరు ఓటు వేయాలని నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. మరిన్ని రాజకీయ వార్తలు, పొలిటికల్ అప్డేట్స్, విశ్లేషణల కోసం చూస్తూనే ఉండండి మైత్రి మీడియా న్యూస్.